హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఎప్పటిలాగా మామూలుగా కాదండి, కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. హెల్దీ రెసిపీ అయితే చెప్పచ్చు ఇది. మీకు ఎలా అనిపించిందో, హెల్దీనా కాదా అనేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు, ఓకేనా? ఫస్ట్ బెండకాయలు వచ్చేసి నీట్గా కడిగి బట్ట పైన ఆరబెట్టేసుకొని తర్వాత నీట్గా తుడిచేసి కట్ చేసేసామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు. కొంచెం వెరైటీగానే చేస్తున్నాం అనమాట. తప్పకుండా చూసేయండి, ఓకేనా? నేనైతే మామూలుగా బెండకాయ ఫ్రై మామూలుగా చేసేదాన్ని కదా, ఇప్పుడు కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మసాలా అంతా వేసి చేస్తున్నాను. మిక్సీ జార్లో వచ్చేసి కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను. తర్వాత నువ్వులండి, తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఈ పల్లీలండి, పల్లీలు. తర్వాత వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ వేసాను. ఒక సైడు ఫ్రై అవుతుంది, బెండకాయ ముక్కలు ఫ్రై అవుతుంది. కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసాను. మిక్సీకి గ్రైండ్ చేసుకుందామని కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు తీసేసాను అనమాట. ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్, అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత మిక్సీకి పట్టుకున్నాం కదండి, మసాలా అంతా వేసేసుకోవాలండి. మసాలా అంతా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ పచ్చివే వేసాం కదండి, పల్లీలు అన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తగినంత చిటికెడు పసుపు అయితే వేసాను. కారం తగినంత కారం వేసేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలి. బాగా కలిపేసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి, ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. బాగా కలిపేసుకుందాము. ఇది వచ్చేసి రైస్లోకి బాగుంటుంది, రోటీ చపాతీలోకి బాగుంటుంది. ఇది ఏంటనేది చెప్తానండి. పెరుగు వేసానమాట. పెరుగు వేస్తున్నాను. కొంచెం పెరుగు ఎంతైనా వేసుకోవచ్చండి. మీకు ఎక్కువ కావాల్స్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. గ్రేవీ కోసం బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా ఉడికించేసుకుందామండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా బాగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. రోటీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి బాగా ఉడకబెట్టేసుకుందామండి. కొంచెం కుక్ అవ్వాలి. బెండకాయ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకుందాం కదా. ఇప్పుడు ఇందులో వేసి బాగా ఉడకబెట్టేసేయాలన్నమాట. బాగా కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టేస్తే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవాలి చివరకు. నువ్వులు బెండకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ కర్రీ అయితే రెడీ. ఎలా ఉందనేసి కామెంట్ అయితే పెట్టేయండి. మర్చిపోకండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. Thank you for watching. Please like, share and subscribe. Okay, bye. Thank you for watching.